హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీకి రేషన్ కార్డులు అర్హత పెడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు అయితే ఇష్యూ చేయలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఒక 8 నెలలు అవుతున్నా కానీ రేషన్ కార్డులు ఇష్యూ చేయకుండా మీరు రేషన్ కార్డు అర్హత పెట్టి రుణమాఫీకి ఎలా ప్లాన్ చేస్తారని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు రేషన్ కార్డు రైతు రుణమాఫీకి పెడితే మంచిదా, పెట్టకపోతే మంచిదా? మీరైతే కామెంట్ చేసి చెప్పండి. మనమైతే వెళ్ళి పబ్లిక్ని కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రాము అండి. రాము గారు, ఇప్పుడు మనకి రైతు రుణమాఫీ అంటారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు. అవునండి. అదే రైతు రుణమాఫీకి రేషన్ కార్డు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఒక 6 ఏళ్ల నుంచి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలలు అవుతున్నా కానీ ఇంకా రేషన్ కార్డులు ఏమి ఇవ్వలేదు. మరి ఇవ్వకుండా రేషన్ కార్డు అర్హత పెట్టడం అంటే ఇప్పుడు రైతు రుణమాఫీలు తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదండి. రైతు బంధు రుణమాఫీలు ఉన్నాయి కదా. దీనికి రేషన్ కార్డ్ మ్యాండేటరీ అనేది కరెక్ట్ కాదండి. వాళ్ళు తీసుకోలేరు, రేషియో ప్రకారం తీసుకోలేరు. ఎందుకంటే ఈరోజు రేషన్ కార్డ్స్ దగ్గర దగ్గర ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇవ్వట్లేదు. లాస్ట్ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డుకి నిజంగా ఇప్పుడు చిన్న రేషన్ కార్డుకి పెద్దగా రేషన్ కార్డుకి మ్యాండేటరీ అనేది ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే చాలా మంది ఉన్న వాళ్ళు కూడా 3 ఫ్లోర్లు బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా చిన్న రేషన్ కార్డు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసి అనుకోండి అన్ని పోతాయి, ఎంక్వైరీ చేసి అన్ని పోతాయి. యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు ఏంటంటే ఆరోగ్యశ్రీకి కోసం కానీ తర్వాత మనిషికి ఏంటంటే ఎంత డబ్బులు ఉన్నా కూడా హాస్పిటలైజేషన్కి ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్స్ కోసం చిన్న రేషన్ కార్డు అందరు క్యారేజ్ పెట్టుకున్నారు. సన్న బియ్యం ఎవరు దొడ్డు బియ్యం ఎవరు కొనుక్కున్నా కూడా అవి హోటల్స్కి 10 రూపాయలగానో 7 రూపాయలగానో అమ్ముకుంటారు. ఇప్పుడు మనం పొద్దున్న విలేజ్లో మీరు పొద్దున్న రండి, ఒక ఆటో వస్తుంది, రేషన్ బియ్యం కొంటాం 7 రూపాయల కిలో 6 రూపాయల కిలో అని ఇస్తున్నారు. ఎవరు అవి తినట్లేదండి. కానీ ఇప్పుడు మనకు రేషన్ కార్డు అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు ఒక రేషన్ కార్డు మీద కొన్ని చెప్పాలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్పాలండి. ఇప్పుడు మేము కొంతమంది ఉన్నామండి బయట. ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ చేస్తాము. ఒక వర్క్ ఉన్నప్పుడేమో మేము నెలకి 50,000 సంపాదించాం, 60,000 సంపాదించి 1,00,000 సంపాదించాం. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చిన కాడికి వెళ్ళి మాకు ఈ రోజు వరకు బిజినెస్ లేదు, కనీసం ప్లాట్లు అమ్మట్లేదు, తర్వాత పోతే ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు మేము 1 ఇయర్ నుంచి మేము ఖాళీ కూర్చొని తింటున్నాం. అప్పుడు 10 లక్షలు సంపాదించినా కూడా లేదు కదా. ఒక సంవత్సరం ఉంటుంది ఒకసారి. ఇప్పుడు మేము ఉన్నాము, కరోనా వచ్చింది, 2 ఇయర్స్ బిజినెస్ లేదు, తర్వాత ఆర్థిక మాన్యం వస్తుంది, బిజినెస్ ఉండదు. ఏదైనా ప్రతి ఒక్కటి ప్రభుత్వం గవర్నమెంట్ కూడా 5 లక్షల 2.5 లక్షల 5 లక్షల 6 లక్షల 7 లక్షల ఈ రోజున్న ప్రకారం అయితే డైలీ లేబర్ కూడా ఇంటికి చున్నాలు వేసే వాళ్ళు కూడా 700-800 రూపాయలు తీసుకుంటానండి. వాడికి 20 రోజులు వరకు దొరికినా 15 అది ఎందుకంటే 15,000 సంపాదిస్తుంది. ఇంటూ అది చూస్తే 2 లక్షలు అంటే ఈరోజు మన గవర్నమెంట్ పెట్టింది 2 లక్షలకి మగవాళ్ళకి, 2.5 లక్షలు 50,000. నేను చెప్పండి, ఇది గవర్నమెంట్ ఫస్ట్ చేంజ్ చేయాలి. ఇది 5 లక్షలు చేయండి, మహిళలకు 6 లక్షలు చేయండి. అప్పుడు 6 లక్షలు చేసి అది చేసినాక అది ఇవ్వండి. ఇప్పుడు రుణమాఫీ అంటే ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఏం చెప్పింది, రుణమాఫీ చేసింది అందరికని చెప్పింది. 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, మీరు ఇమ్మీడియట్లీ పోండి, లోన్ తెచ్చుకోండి, మేము బాబోతో December 9వ తారీఖుకి నేను ప్రమాణ స్వీకారం చేస్తాము, మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈరోజు కొత్త ఇప్పుడు అన్ని మ్యాండేటరీ చేస్తే జనాలు ఎట్లా ఒప్పుకుంటారండి? ఇప్పుడు ఒకటి ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆలోచించుకోవాలి, ఇయ్యగలరా ఇయ్యలేదని ఆలోచించుకోవాలి. వాళ్ళు ఇస్తా అని చెప్పారు సరే, కాబట్టి కంపల్సరీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నెక్స్ట్ టైం ఉన్నప్పుడు మ్యాండేటరీ ఉంటుంది. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఆధారబదిగా తొందరగా ఏదో మేము ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి టఫా ఇవ్వద్దు సార్. రేషన్ కార్డులో కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి. ఈరోజు ఒక 5 లక్షలు మ్యాండేటరీ పెట్టండి సార్. 5 లక్షలు ఈరోజు వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళు సంపాదిస్తారు సార్. పాలు కూడా ఇప్పుడు విలేజ్లో అంటారు, పాలు 70 రూపాయలకి లీటర్ అమ్ముతారు సార్. వాడికి రోజుకి 10 లీటర్ అమ్మినా 700 రూపాయలు వస్తుంది సార్. అంటే వాళ్ళు కూడా ట్యాక్స్ పేయర్సే కదా సార్. కానీ ఏంటంటే మన ట్యాక్స్ పేయర్ గురించి మన దేశంలో ఫస్ట్ నుంచి అవగాహన లేదు, ఏది లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నామంటే ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే, చిన్న రేషన్ కార్డు ఉంటే మనకి ఏంటంటే యశోద హాస్పిటల్ పోయినా ఏదైనా రోగం వస్తే తగ్గుతుంది అని చెప్పి పైసలు పడాయని చెప్పి మనం పోతామండి. లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అలాంటి దానికి ఏం చేయండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు వడిపల్ల సార్ చిన్న కార్డులు బియ్యము ఇవన్నీ సార్ కొంతమంది తింటున్నారు, చాలా మంది తినట్లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే నెససరీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇవ్వనండి, నెససరీ లేని వాళ్ళకి కార్డులు అందరికి ఇష్యూ చేయండి సార్. గ్రీన్ ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు, ఎల్లో రేషన్ కార్డు ఇవన్నీ తీసేయండి సార్ రేషన్ కార్డు. బికాజ్ ఏంటంటే పాస్పోర్ట్ ఎంత వాల్యూ, రేషన్ కార్డు కూడా అంత వాల్యూ అండి. అదేంటంటే రేషన్ కార్డు ఎట్లా అంటే 5 లక్షల రూపాయలు సంపాదించేవాడు, 5 లక్షల లోపు సంపాదించే మగవాళ్ళు 5 లక్షల వరకు సంపాదించే వాళ్ళకి ఇవ్వండి. మహిళలకు 6 లక్షలు పెట్టి అది చేయండి సార్. ఇప్పుడు ప్రతిదానికి రేషన్ కార్డ్ మ్యాండేటరీ అంటే ఏది కరెక్ట్ కాదు కదా సార్. రేషన్ ఎవరు తింటలేదు, అవి ఊరికే పోతున్నాయి, అది వదిలిపోతున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే సార్, ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి స్కీమ్స్ కూడా రావట్లేదు సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నేను రేషన్ కార్డు తీసుకోలేదు సార్. ఎందుకంటే మా ఫాదర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు తీసుకున్నాం, మా ఫాదర్ చనిపోయినాక ఎందుకు తీసుకోలేదు. ఇప్పుడు కారు ఉంటుంది సార్, కారు ఎంత సార్ 20 లక్షల రూపాయలు పెడితే సెకండ్ హ్యాండ్ కారు వస్తుంది. నీ ఇంటి ముందు కారు ఉందని నీకు రేషన్ కార్డు ఇవ్వమంటే అది మ్యాండేటరీ కాదు కదా. దానికి ఒక ఇన్కమ్ పెట్టండి సార్. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం కూడా ఒకసారి ఏంటంటే ఆధారబదిగా మనం కార్డులు ఇవ్వాలి, ప్రజలకు ఇచ్చేయాలి అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే గ్రామాలలో పేదవాళ్ళు ఉండే అన్నీ ఉండే సార్. ఇప్పుడు ఈరోజు గ్రామాలలో కూడా మంచిగా అవుతున్నాయి సార్, అన్నీ నడుస్తున్నాయి, తర్వాత పంటలు వస్తున్నాయి, వాళ్ళకి అన్నీ వస్తున్నాయి.
కాబట్టి దానికి నేను అనేది ఏంటంటే రేషన్ కార్డుకి ప్రతిదీ మ్యాండేటరీ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్. కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ప్రజల ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు. నేను నా ఒపీనియన్ అడిగారు కాబట్టి నా ఒపీనియన్ గా నేను చెప్తున్నాను సార్, అంతే సార్. ఒకవేళ ఇప్పుడు రేషన్ కార్డు పెట్టినా గానీ ముందు అయితే రేషన్ కార్డులు ఇష్యూ చేయండి. ఒకటి చెప్పాలి సార్, నాకున్నది ఏంటంటే ఇప్పుడు మనము ముఖ్యమంత్రి గారు ఆగస్టులో అది ఇస్తా అని చెప్పారు సార్, అది చేస్తా అని చెప్పారు. దానికి రేషన్ కార్డుకి మ్యాండేటరీ లింక్ పెట్టడం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్ మీరు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ స్కీమ్ ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు రేషన్ కార్డుకి లింక్ పెట్టకుండా రేషన్ కార్డుకి ఎప్పుడు లింక్ పెట్టండి, ఒక 1 year టైం తీసుకోండి. ప్రభుత్వం ఒక 1 year టైం తీసుకొని ఈ 1 year లా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, ఎంత సంపాదించిన వాడికి ఇవ్వాలి, ఎంత మన తలసరి ఆదాయం ఎంత ఉంది, పేదవాళ్ళు ఎంత ఉన్నారు, తలసరి ఆదాయం ఉన్నది అది ఉంది. తర్వాత మేము కూడా ఏమంటున్నాం అంటే ప్రతి ఒక్కటి సార్, ఇప్పుడు నెలకు ₹1,00,000 సంపాదించినా కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు బయట ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలు పెట్టలేము సార్, అంతే కదా. ఇప్పుడు 1,00,000 సంపాదించాడు వాడి బాధలు వాడుకుంటే, 50 సంపాదించాడు వాడి బాధలు ఉంటే, ఎవరికి సేవింగ్స్ అనేది ఒకడు 10,000 చేస్తాడు, ఒకటి 20,000 చేస్తాడు సార్, అంతే తప్ప హాస్పిటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైతే ప్రాబ్లం ఏదైనా మనకు రోగాలు వచ్చినప్పుడు ప్రతి పీదవాడు పోయినా వాడు అంతే తీసుకుంటుండు, గొప్పవాడు పోయినా అంతే తీసుకుంటుంది సార్ అంటారు కదా. మన దేశంలో అన్ని ఉచిత ఇవన్నీ మనం అలవాటు చేస్తారు, కానీ ఇవి లేకుండా హెల్త్ ఎడ్యుకేషన్ రెండు ఇస్తే మాత్రం చాలా సంతోషం. రేషన్ కార్డు కూడా అవసరం లేదు సార్, అవసరం లేదు. రేషన్ కార్డు కూడా అవసరం లేదు. ఇన్కమ్ బేస్ చేసుకొని ఇవాళ స్కీమ్స్ ఇంకా దాన్ని సవరించమని చెప్తున్నాం సార్, సవరించమని చెప్పండి. ఇంకోటి లేదు సార్, పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇస్తాం, పెద్దవాళ్ళకి గొప్ప వాళ్ళకి ఇవ్వమని కాదు సార్, అందరికి ఇవ్వండి. ఇప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఒకరికి 10 లక్షలు ఉంటే 10 లక్షలు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంటాడు 10 లక్షలు అనుకోండి, ఫర్ యాన్యువల్ 12 లక్షలు అని రాయండి. అప్పుడు 12 lakhs అనేటప్పుడు గవర్నమెంట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అతనికి ఏదైనా ఆరోగ్య నుంచి అతనికి ఏదైనా హెల్త్కి పోయింది అనుకో, ఒక 4 లక్షలు లిమిట్ పెట్టండి సార్ అతనికి. ఇప్పుడు పేదవాళ్ళకైతే 4 లక్షల కంటే ఎక్కువ అయితే ప్రభుత్వం పెట్టుకుంటుంది, 4 లక్షల లోపలైతే మీరు పెట్టుకోండి అని చెప్పండి. 10 లక్షలు సంపాదించుకునే వాడికి అప్పుడు వాడు కూడా హ్యాపీ అవుతాడు సార్. అంటే సార్ ఒకటి చెప్పాలా సార్, ఇప్పుడు ఓటు వేసేటప్పుడు అందరితో ఓటేసి మనం అవగాహన చేసుకుంటాం సార్, మరి అందరినీ కలుపుకొని పోవాలి, కానీ ఓన్లీ పేదవాళ్ళని ఇప్పుడు మన దగ్గర సెన్సెక్స్ ప్రకారం 2011 నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్ నుంచి తీయనే లేదు సార్. ఎవరు పేదవారు ఎవరు అని ప్రతి ఒక్కరు మేము పేదవాళ్ళు, ఇప్పుడు పైసలు ఇస్తామంటే మేము ఏదైనా పథకం ఇస్తామంటే నేను కూడా పేదవాడిని అని చెప్పుకుంటా సార్, అంతే కదా. దాన్ని మార్చాలి అని చెప్పి నేను ఇంకోటి సార్, గవర్నమెంట్ ఏంటంటే ఏదైనా చేయబెట్టాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయని గవర్నమెంట్ సార్, బట్ టేక్ టైం, కొంచెం టైం తీసుకోండి సార్, ఒక సంవత్సరం టైం తీసుకోండి. ఈ సంవత్సరంలో ఏదైనా మీకు మంచి చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా చేస్తే ఈరోజు ప్రజలు ఏంటంటే చాలా జ్ఞానవంతులు అయ్యారు సార్. ఎట్లా అంటే ఏదైనా చేస్తే తప్పు అని చెప్పడం కంటే దాన్ని ఆలోచిస్తున్నారు ఫస్ట్. ఇప్పుడు రేషన్ కార్డు గురించి ఉందండి, రేషన్ కార్డులో కొంతమంది ఈ రోజు కూడా 50,000 48,000 సంపాదించుకున్నట్టే రాస్తున్నారు సార్. అది నిజంగా 48,000 సంపాదించే వాళ్ళు ఉన్నారా సార్ ఈ రోజు? 48,000 సంపాదించి సంవత్సరానికి మొత్తం యాన్యువల్గా 48 సంవత్సరాలు సంపాదించుకున్నవాడు ఎట్లా బతుకుతున్నారు సార్? ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ గ్యాస్ 500కి ఇస్తుంది సార్, అంతకుముందు అయితే 1100 పెట్టి కొన్నారు కదా. పెట్రోల్ 108 రూపాయలు పెట్టుకుని పెట్రోల్ కొనుక్కుంటున్నారు కదా, 60 రూపాయలు పెట్టి టమాటా కొనుక్కుంటున్నారు, 50 రూపాయలు పెట్టి చింతపండు కొనుక్కుంటారు, అన్ని కొనుక్కుంటున్నారు కదా. ఇప్పుడు పేదవాడికి అదే రేటు, గరీబోడికి అదే రేటు కదా సార్. పేదవాడు కిలో కొనుక్కుంటే గరీబోడు పావు కిలో కొనుక్కుంటాడు, కానీ రేటు మాత్రం అదే కదా. ఇది ఒక్కటి మ్యాండేటరీ చేయాలని నా ఉద్దేశం సార్.